హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత హరీష్ మీద ఎంత మందికి రోత పుట్టిందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే భయ్యా చిరాకు పుట్టింది. అసలు అతని బాధ ఏంటి? ఎపిసోడ్ అంతా ఇదే ఇదే ఎక్స్ప్రెషన్. ఏంటి భయ్యా ఇది? ఎవరు అసలు ఇతను? ఏంటి ఇక్కడికి దేనికి వచ్చాడు బిగ్ బాస్ హౌస్ కి? అసలు ఇతనికి ఏంటి కావాలి? నిన్న ఎపిసోడ్ లో జరిగిపోయిన సిచ్యువేషన్ పట్టుకొని అలా ఏలాడితే ఏమొస్తుంది? కోపిష్టి అని అనిపించుకొని నేను కోపం మాత్రమే చూపిస్తాను, కోపం మాత్రమే మీరు తీసుకోవాలి, నేను ఇంక ఏంటి చేయను అని అనుకుంటే ఎలా అవుతుంది? అక్కడ మిరాయి టీం నుంచి కూడా తేజ సజ్జా హీరోయిన్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా 2 టీములుగా విభజించినప్పుడు హరీష్ని అడిగారు, హరీష్ నీకు ఎవరు కావాలి, హీరో హీరోయిన్ మీ టీంకి వైపు అని అంటే ఎవరైనా ఓకే సార్ నాకు తేజ గారు అని చెప్పి. అంటే ఏంటి అంత సీరియస్ గా? ఏంటి ఏం జరిగింది? ఆ విషయం తేజ గారికి కూడా అర్థమైపోయిందో ఏటోగా. సార్ నేను ఎమాన్యుయల్ ఫ్యాన్ సార్, నేను అతని వైపు ఉంటాను సార్ అని అన్నట్టుగా ఎమాన్యుయల్ అడిగి, ఎమాన్యుయల్ మీరు అడిగితే నాగార్జున గారు ఒప్పుకుంటారని అని చెప్పి అన్నట్టుగా అడిగారు. అంటే అతనికి కూడా అర్థమైపోయింది ఎవరు ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత కోపిస్ట్లాగా ఉన్నాడు అని అర్థమైపోయింది అక్కడ. అంత కోపంగా మా ఎపిసోడ్ అంతా ఇలాగే పెట్టుకుని ఇలాగ ఉంటే ఏటిది ఏటి జరిగింది అసలు? అతనికి ఏంటి కావాలి? అండ్ చాలా మంది నన్ను అడుగుతున్నారు, భయ్యా నిన్న హరీష్ భరణిని ఇమాన్యుల్ని అలాగా ఆడవాళ్ళ గురించి తక్కువ చేసినట్టు అనిపించలేదు, ఒకసారి డెప్త్ గా ఆలోచించు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఒక్కటే చెప్తున్నాను, ఇంట్లో పిల్లల్ని కొట్టడం కూడా మీకు ఓకే అయితే అలాంటి మెంటాలిటీ వాళ్ళు మాత్రమే హరీష్ మాటలను సపోర్ట్ చేస్తారు. అగ్ని పరీక్షలోకి వచ్చారా? పిల్లల్ని నీ వైఫ్ని కొట్టేవా ఎప్పుడైనా అంటే కొట్టాను అన్నాడు. ఇక్కడికి వచ్చారా? భరణి, ఇమాన్యుల్, తనుజ ఇంతకు ముందు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నాను, ఇప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిలతో నన్ను మాట్లాడానని ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి అని అన్నాడు. అసలు ఎంత రాంగ్ అది. ఇంకోటి ఏంటంటే ఇమాన్యులే కదా భయ్యా అలాగ అన్నాడు. ఇమాన్యుల్ అన్నాడు కరెక్టే. ఇమాన్యుల్ అన్నప్పుడు నువ్వు ఇమాన్యుల్తో మాట్లాడు, అంతేగాని ఇక్కడ కూర్చొని వేరే పర్సన్తో అంటే ప్రియాతో కూర్చొని ఇలాగా భరణి, ఇమాన్యుల్, తనుజ ముగ్గురు ఆడలతో నన్ను మాట్లాడని ఇప్పుడే తెలిసిందని అది స్టేట్మెంట్. అది అర్థమైందా అని కూడా అన్నాడు. మీరు ఒకసారి వీడియో గమనించండి. సో ఇది ఖచ్చితంగా దీన్ని మీరు ఎంతమంది సపోర్ట్ చేసినా అది రాంగ్ భయ్యా, అది రాంగ్ స్టేట్మెంట్. అది అలా అనకూడదు అని నేను చెప్తున్నాను. సో నా ఒపీనియన్ అయితే అది చాలా మంది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఓవర్ యాక్షన్ చేస్తున్న శ్రీజ. సో ఈవిడ గురించి ఎందుకు అంటే, ఈ శ్రీజ ఇప్పుడు సంజన గారు నించొని నాగార్జున గారు ఒక ముక్క అడిగారు, ఏంటంటే సార్ ఇప్పుడు మానిటర్స్ ఎక్కువ, మానిటర్స్ కన్నా క్యాప్టెన్ ఎక్కువ, ఎవరు పై స్థాయిలో ఉన్నారు చెప్పండి సార్ అని అన్నట్టుగా అడిగితే నాగార్జున గారు కొండ బదులు కూడా చెప్పినట్టు క్యాప్టెనే ఎక్కువ అని చెప్పేశారు. కరాగండి చెప్పేస్తే ఇప్పుడు పక్కన శ్రీజ తర్వాత అంటది అసలు ప్రాబ్లమే క్యాప్టెన్ సార్, ఇలాగా సైకిల్ అంటే ఆవిడ మాట్లాడుతుంటే సంజనని నాగార్జున గారు అడిగారు అనమాట, అమ్మా నువ్వు థమ్స్అప్ నే దొంగతనం చేస్తున్నప్పుడు నువ్వు కనిపెట్టలేపావు, ఇంకా మిగిలిన బాధ్యతలు నువ్వు తీసుకోగలవా అని సార్ అడిగితే, లేదు సార్ తీసుకుంటాను సార్ అని చెప్పి సంజన చెప్తున్నప్పుడు పక్క నుంచి శ్రీజ ఇదట. ఏంటి ఆవిడ ప్రాబ్లం ఏంటి? అసలు ప్రాబ్లమే క్యాప్టెన్ అట ఆవిడే చెప్తుంది. భయ్యా ఒకటి అడుగుతున్నాను, క్యాప్టెన్సీ టాస్క్ అవుతుందని తెలుసు, గేమ్స్ నువ్వు వాళ్ళ తరపున ఆడాలని తెలుసు, మరి సంజనాని ఎందుకు ఎంచుకున్నావు? నీకు సంజనాతో అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఆవిడ గుడ్డు దొంగతనం చేసింది కదా మీ టీంలో నుంచి, మరి అప్పుడు సంజనానే ఎందుకు ఎంచుకున్నావు నువ్వు క్యాప్టెన్సీ ఆడడానికి? మళ్ళీ ఆ విషయం అట హరీష్ గారికి నచ్చలేదంట, ఆయన ఆ సంజన వైపు ఆడడం నచ్చలేదట, ఆ విషయం మళ్ళీ నాగార్జున గారితో చెప్తుంది శ్రీజ. అప్పుడు నాగార్జున గారు ఏమని సార్ సింపుల్ గా అడిగారు, అమ్మా నువ్వు హరీష్ని పక్కకి తీసుకెళ్ళి అర్థమయ్యేటట్టు చెప్పు, అర్థం చేసుకుంటాడు అని చెప్పారు. మరి ఇది ఏంటి? హరీష్ ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఇలాగ అనుకోవడం కరెక్ట్, తప్పులేదు. క్యాప్టెన్సీ ఈవిడే క్యాప్టెన్ చేసింది, ఆవిడ్ని కష్టపడి ఆడిసి క్యాప్టెన్ చేసి మళ్ళీ క్యాప్టెన్ అయిన తర్వాత ప్రాబ్లమే కెప్టెన్ గా మాకు నచ్చలేదు, మాకు ఆర్డర్లు వేయకూడదు, ఆర్డర్లు వేస్తుంది సార్ ఈవిడ అని అన్నట్టుగా మాట్లాడుతుంది. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి అసలు? దొంగతనాలు గుడ్డు ఒక దొంగతనం చేసిందని చెప్పి ఆవిడ మీద పగబెట్టినట్టుగా చాక్లెట్లు, థమ్స్అప్లు అన్ని తీసేసి ఇంకా మళ్ళీ ఆవిడ మీదే చూపిస్తున్నారు ప్రతాపం. ఆవిడ మాత్రం సాఫ్ట్ గానే గేమ్ లాగే స్పోర్టివ్ గానే తీసుకుంటున్నారు. నేను సంజన గారిని చూస్తున్నంతసేపు ఆవిడ గేమ్ లాగే చూస్తున్నారు. ఎంతమంది ఎన్ని తిట్టుకున్నా మళ్ళీ వాళ్ళతోనే కూర్చొని నవ్వుతున్నారు. సో అది మాత్రం ఆవిడలో నేను గమనించాను. సో మీకు ఎంతమందికి అలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ శ్రీజ ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రియా గారు ఈవిడ అసలు ఏటో నిన్న ఎపిసోడ్ లో మతిమరుపు, ఈ రోజు ఎపిసోడ్ లో కూడా మతిమరుపు అనే ట్యాగ్ పొందేటట్టు ఉన్నారు ఈవిడ. సో ప్రతి విషయం ఆవిడ చేసిన విషయం ఆవిడ మర్చిపోతున్నారు అనమాట. సో నాగార్జున గారు కూడా అదే చెప్పారు, నువ్వు డాక్టర్ కదమ్మా మర్చిపోతే ఎలాగా టాబ్లెట్ వేసుకో అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సో అది మ్యాటర్. ఏదైనా సరే ఈ రోజు సండే ఎపిసోడ్. సో సండే ఎపిసోడ్ లో పెద్ద చెప్పుకోవడానికి ఏముండవు. మెరైటీ టీం వచ్చారు, గేమ్స్ ఆడారు, ఆ తర్వాత హౌస్ అంటే టెనెంట్స్ లో నుంచి ఒకరు ఓనర్ అవ్వడానికి, హౌస్ లోకి వెళ్ళడానికి ఒకరు అయితే గెలిచారనమాట. భరణి గారు అయితే హౌస్ లోకి ఓనర్ గా వెళ్తారు. సో ఇది ఇక్కడ ఎపిసోడ్ లో జరిగింది.
అంతకన్నా ఇంకేం లేదు. సో సృష్టి వర్మ వెళ్ళిపోయారు. సృష్టి వర్మ వెళ్ళిపోవడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి దాని మీద కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు బజ్ కూడా వస్తదనమాట. బజ్ గురించి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఈసారి బజ్ శివాజీ గారు చేస్తున్నారు. అతను కూడా చూసి ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారు ఏంటి అతనిది ఎలాగుందన్నది అది కూడా సెపరేట్ గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు హరీష్ గాని శ్రీజ గాని ఈవిడ అంటే వీళ్ళిద్దరిది ఈ రోజు అయితే నాకు మెయిన్ గా మాట్లాడాలనిపించింది, అందుకే వీడియో చేశాను. సో హరీష్ పాయింట్ లో నేను చెప్పిన పాయింట్ లో ఎవరు ఏకీపిస్తున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఆ లైక్స్ చూసి నేను అనుకుంటాను ఓకే నా మాటకి ఎంతమంది అగ్రీ చేశారని. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఆశిస్తున్నాను. సో రేపు అయితే గట్టిగా ఉంటది. కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. నామినేషన్ అప్డేట్ అయితే మనం ఇస్తామన్నమాట అక్కడ ఇన్స్టాగ్రామ్ లో. సో అక్కడ ఫాలో అయిపోండి. అప్డేట్స్ అన్ని కుప్పలుగా అక్కడ పడి ఉంటాయి. సో అదనమాట మ్యాటర్. ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.